ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు 96వ కీర్తన 2వ వచనము. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినప్పుడు మనకి 4 సువార్తలు ఉంటాయండి. ఒక దైవజనుడు ఏమంటాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నవి 4 సువార్తలే, నీవు 5వ సువార్తగా మారాలి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి చెప్పమంటారా? 4 సువార్తలే మనకు ఉండాలి, 5వది నీ జీవితమే ఒక సువార్త అయి ఉండాలి. చదువుతాను చూడండి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అంటే బైబిల్ తీసుకొని రోజు వెళ్ళిపోయి వాక్యం చెప్పడం కాదండి. మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీ మాట తీరు, మీరు ప్రవర్తించేటటువంటి విధానం, మీరు దేవునికి భయపడుతున్నటువంటి విధానం, మిమ్మల్ని చూసినప్పుడు వీరు యేసు ప్రభువుని నమ్ముకున్న వారండి, వీరు అబద్ధాలు చెప్పరండి, వీరు యేసు ప్రభువుని నమ్ముకున్న వారండి, లంచం తీసుకోరండి, వీరు యేసు ప్రభువుని నమ్ముకున్న వారండి, ఇతరుల్ని గాయపరచరండి, వీరు దేవుని బిడ్డలని చెప్పాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అది నిజమైన సువార్తను ప్రకటించడం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంఘాలు ఆదివారం సాయంకాల సమయంలో ట్రాక్స్ తీసుకొని దేవుని పరిచర్య కోసం వెళ్తుంటారు. అది కూడా చాలా ప్రాముఖ్యమైనదే. అయితే అనుదినము దేవుని సువార్తను ప్రకటించలేం కదా. సందర్భము దొరికినప్పుడల్లా దేవుని స్తుతించేలాగన దేవుడు చేసిన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను అన్యజనుల మధ్యలో మీరు పంచుకోండి. ప్రభువా, వీరికి నేను సువార్త ప్రకటించాలనుకుంటున్నాను, నన్ను వాడుకొని మీరు అడగగలిగితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని వాడుకుంటాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నా. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన అవకాశం కొరకే వందనాలు ప్రభువా. అనుదినము సువార్తను ప్రకటించే బాధ్యత మీరు మా మీద ఉంచారు. అందుని బట్టి స్తోత్రం. ఈ రోజు ఎవరికో ఒకరికి ఆయన సువార్తను ప్రకటించే కృపను మాకు అనుగ్రహించమని, మా ప్రియులు తలపెట్టుచున్న కార్యంలో జయమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.